అక్కడ ఇవాళ ఒక గట్టుని మీ ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అసలు వ్యవసాయ మంత్రి అయితే ఉన్నాడో లేదో తెలియని పరిస్థితిలో ఉంది. ఇవాళ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి పెద్దపేట వేసి రైతులే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెముకని అన్ని రకాలుగాను సహాయపడే కార్యక్రమం చేశారు. నేను చూశాను ఇన్పుట్ సబ్సిడీ 2 సార్లు పంట దెబ్బతింటే 2 సార్లు ఇన్పుట్ సబ్సిడీ ఒక పంటలో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఇవాళ మీరు ఏం చెప్పారు చెప్పండి. ఇవాళ అన్యాయం అయిపోయారు రైతు. ఏదైతే 14-18 ఉందో అది 20 కూడా అవుతలేదు, 15-20 లోపల ఉంది. ఇది పడిపోయింది, నాశనం అయిపోయింది. మీరు ఏమి ఇచ్చారని అడుగుతున్నాను, ఏమి ఇస్తారని చెప్పారని అడుగుతున్నాను నేను. ఇన్సూరెన్స్ గురించి ఏం చెప్తారని మేము అడుగుతున్నాను నేను. ప్రభుత్వం భరించాలి, ఇన్సూరెన్స్ కట్టలేదు కాబట్టి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ డబ్బులు ఈ రైతులకి కేటాయించాలి, ఇవ్వాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా. ఈ రైతుని నిలబట్టవలసిన బాధ్యత మీది. రైతుని అన్యాయం చేస్తున్నారు, అన్ని పంటల్ని పాడు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని. రైతు మీదే కదా మనకు ఆదాయం పెరిగేది, ఆదాయం వచ్చేది. మన పంటలు పండించి ఆ పంటల గిట్టుబాటు ధర రైతులకు కల్పించి దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం జిఎస్టీ రూపంలో వచ్చేది. ఇవాళ జిఎస్టీ ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జిఎస్టీ ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1లో ఉండేది. ఇవాళ పాతాళం కలిపింది, బీహార్ కన్నా దారుణంగా పడిపోయింది. అన్ని రంగాలు బాగుండే. అప్పుడు మీరు ఏ రంగం బాగుందో చెప్పండి. ఇప్పుడు ఏ రంగాన్ని కూడా మీరు వృద్ధి చేయకుండా మీరు కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితులను రైతు కంట కన్నీరు పెడుతున్నారు, అది ఉసురని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇన్పుట్ సబ్సిడీ కల్పించాలి. పార్టీల ప్రాంతాల అతీతంగా మీరు ఇన్సూరెన్స్ కూడా మీరు కట్టి చేయిస్తారో కట్టకుండా చేయిస్తారో ప్రభుత్వం భరించి 2 కూడా రైతుని అందించి ఆదుకోవాలి అని నేను కోరుతా ఉన్నాను. ఏమండి, ఇవాళ తణుకులో ఒక లేహం ఫుడ్ అని చెప్పి ఒక 2.5 ఎకరాల్లో 2 షెడ్లు తీసుకుని అది స్టార్ట్ చేశారు. అది మా టైంలో నడవనివ్వకుండా దాన్ని ఆపించేశాం. అసలు నడవనివ్వలేదు దాన్ని. మాకు ముందు పర్మిషన్లు వచ్చినా మా తర్వాత రన్నింగ్ చేస్తానికి ఒప్పుకున్నా మేము ఒప్పుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 3 నెలలకి మొత్తం లేహం ఫుడ్లో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం దగ్గరుండి నడిపించారు. అక్కడ చాలామంది ఇల్లు కట్టుకుని కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పాలైపోయారు. ఇవాళ గోమాసం ఏదైతే ఉందో అది అక్కడి నుంచే మూలమని చెప్పి అన్ని పత్రికలు అన్ని ఛానల్స్ చెప్తా ఉన్నాయి. నేను ఇది సైడ్ ట్రాక్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టమంటే నేను వచ్చి పెడతాను. రైతుల గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక్క ఎమ్మెల్యే రైతు దగ్గరికి వెళ్ళిన పాపాన లేదు. వాళ్ళ కళ్యాణ మండపాల్లో వాళ్ళ కార్యకర్తలను కూర్చోబెట్టుకుని రైతులకి ఏం చేశారని చెప్తారండి వీళ్ళు. నేను అదే చెప్తున్నాను, ఇందాక నుంచి మీకు ప్రశ్నిస్తున్నా. రైతులకి మొన్న జరిగిన నష్టానికి ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నామని